సీతారామ మూవీలో నూర్జహాన్ స్టోరీ చూసారు కదా, అందులో హౌస్ చూసారు కదా, అలా మహల్. దాంట్లో చిన్న చిన్న పిల్లలు డ్యాన్సులు వేస్తూ ఉండాలి. ఒక 25,000 మంది పనులు ఉండాలి, 25,000 మంది పనులు. నా హౌస్ కూడా ఒక 50 ఎకరాల్లో ఉండాలి, చుట్టంతా గ్రీనరీ ఉండాలి. సో ఎవరు ఏ పూర్ పీపుల్ వచ్చినా కూడా అన్ని గేట్స్ ఉండాలి, ఎవరైనా ఇలా వచ్చేలాగా ఫ్రీ ఉండాలి వాళ్ళకి. నేను ఒక్కదాన్నే ఉండాలి అక్కడ క్వీన్ లాగా. మ్యారేజ్ అయితే హస్బెండ్, లేదంటే నేను ఒక క్వీన్ లాగా ఉండాలి ఆ ఇంట్లో. అలా ఒక క్వీన్ లాగా నేను అలా హౌస్ కట్టుకోవాలి. 5 ఎకరాల నుంచి 50 ఎకరాల లోపు ఒక మంచి మహల్, మహతి మహల్ అని చెప్పుకోవాలి నెక్స్ట్ జనరేషన్. అది నా డ్రీమ్. అది విలేజ్ అయినా అవ్వచ్చు, సిటీ అయినా అవ్వచ్చు. విలేజ్లో అయితే మనకి మా లాంటి వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలన్నా మాకు యాక్సెస్ ఉంటుంది. మీడియాకి ఒక గేట్. వినురా, నా డ్రీమ్స్ చెప్తున్నా. తర్వాత మీడియా పర్సన్స్ ఐ డ్రీమ్, ఎవరు వచ్చినా ఒక గేట్ ఉంటుంది, అది ఓన్లీ మీడియా గేట్. అండ్ ఇంకొకటి అనాథ వాళ్ళకి, ఇంకొకటి మన సీరియల్ వాళ్ళకి, ఇంకొకటి మదర్ ఫాదర్ రిలేటివ్స్కి.